గాజువాక పాతకర్ణ వాణిపాలెం బీజేపీ కార్యాలయం పేదలకు కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ స్టవ్ సిలిండర్ రెగ్యులేటర్ని కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో గల 11 చోట్ల 75 లక్షల మంది పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం ద్వారా ఇచ్చామని చెప్పారు. గాజువాక 20 వార్డులో గల పేద మహిళలకు తమ కార్యాలయం ద్వారా 500 మందికి ఉచితంగా అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోకిని నాగేశ్వరరావు, రామస్వామి, సిరసిపల్లి అప్పారావు, డెలివరీ బాయ్ దాసు, లబ్ధిదారులు దేవుడమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ ఆ పొగ బారిన పడి క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారందరినీ మరి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ స్టవ్, బండ, అదేవిధంగా రెగ్యులేటర్ సెట్ అంతా కూడా అందజేయడం జరుగుతుంది. గతంలో 11 కోట్ల మంది వరకు ఉచితంగా ఈ గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. వంట గ్యాస్ ఇప్పుడు రెండోసారి 75 లక్షల మందికి ఇప్పుడు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో 20 వార్డుల్లో కూడా 500 మంది వరకు అప్లై చేశాం. అందరికీ ఉచిత వంట గ్యాస్ స్టవ్లు అందరికీ వచ్చాయి. వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈరోజు మా గాజువాక పార్టీ కార్యాలయంలో కొంతమంది మహిళలకు, దేవుడమ్మ గారికి, నాగమణి గారికి, మిగతా అందరికీ కూడా ఈ యొక్క గ్యాస్ స్టవ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మార్కెట్లో కొంటే 7,000 రూపాయల వరకు ఉంటుంది. అలాంటిది పూర్తిగా మొదటిసారి నిండు గ్యాస్ బండతో సహా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పథకం ద్వారా కనెక్షన్ తీసుకున్న వారికి మరొక లబ్ధి చేకూరుతుంది. మనకి రాబోయే రోజుల్లో మనం బయట కొనుక్కుంటే 1000 రూపాయలు ఉంటే గ్యాస్ ప్రతి నెల ఈ పథకం ద్వారా అయితే 500కే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా అందరూ తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఎవరికైనా గ్యాస్ స్టవ్ లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉండి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేకపోతే మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిరసిపల్లి అప్పారావు గారు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి రోహిణి గారు, మండలాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రామస్వామి గారు, రామనాయుడు గారు, అదేవిధంగా గ్యాస్ డెలివరీ బాయ్ కూడా పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.